ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాలు మనం ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఉంటాం. దేవతలు అనగానే మన మనసులో ఒక మంచి భావం ఏర్పడుతూ ఉంటుంది. మనసు పూర్తిగా వారి పేరు వినగానే ఒక రెస్పెక్ట్, భక్తి, భయం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనం దేవతలను పూజించేప్పుడు చాలా విషయాలపై అటెన్షన్ ఇవ్వాలి కూడా. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే దేవతల్లో కనపడేటువంటి ఆ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉండేటువంటి ఆధ్యాత్మిక భావం ఏంటి, దేవిలో చేతుల్లో ఉండేటువంటి అలంకరణల యొక్క భావము. దేవి అంటేనే శక్తి అని కూడా మనం పిలుస్తాం, పవర్. మన పూర్వం ఎప్పుడైతే వేదాలు శాస్త్రాలు చదవడం, రాయడం, ఘోర తపస్సులు చేయడం అనాది కాలం నుండి మన భారతీయులు చేస్తూ వస్తున్నారు. ఒక భక్తుడు అడవిలో ఉంటూ అంత కఠోర తపస్సు చేయగా తన అనుకున్న కోరికలు పూర్తయ్యేవి. వారు చేరుకోవాలి అని అనుకున్నటువంటి గమ్యానికి చేరేవారు. వారికి ఫలం అనేది దొరికేది. అలా ఫలం దొరికింది అంటే దాని వెనకాల ఆ యొక్క పవర్ అనేది ఇచ్చింది, ఆ యొక్క దేవి యొక్క స్వరూపం అనే నమ్మకం స్పెషల్లీ మన ఇండియన్స్కి పూర్వకాలం నుండి ఉంది. వారు అనుకున్నటువంటి కోరికలు ఎన్నో ఉండేవి. చూడండి, నేను దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి, లేదా నేను ముక్తి కావాలనుకుంటున్నాను, ఆ యొక్క ముక్తిధామం యొక్క దర్శనం, జీవన ముక్తిధామం యొక్క దర్శనం, అలాంటి కోరికలు భక్తుల్లో చాలా ఉంటాయి. అలాంటి కోరికలు పూర్తి కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఘోర తపస్సులో భక్తులు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ దేవతల్లో కనపడేటువంటి అలంకరణలు, దేవి చేతిలో మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాము, గదా చూస్తాము, అవునా? తర్వాత చక్రం చూస్తూ ఉంటాము, శంఖము, చక్రము, గదా, పద్మము, ఇవన్నీ. కొన్ని చేతుల్లో ఖడ్గం చూస్తూ ఉంటాం, బాణం చూస్తూ ఉంటాం. అవన్నీ అలంకరణలు చూస్తూ ఉంటాం. దాని యొక్క భావార్థము ఏంటి అనే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. గదా అనగా దేనికి ఏ సందర్భంలో చూపిస్తారంటే యుద్ధం చేసేటువంటి సమయంలో ఆ గదా ద్వారా యుద్ధ మైదానంలో వెళ్ళి రాక్షసుల్ని సంహరణ చేసేవారు, దానికోసం వాడేవారని. కొందరికో నేచర్ ఉంటుంది, వారిని ఎవరైనా ఎదగనివ్వడం లేదో, ముందుకు వెళ్ళనివ్వడం లేదో, వీరు ఏం చేస్తున్నా కానీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, ఆటంకాలు వేస్తూనే ఉన్నారు. అలా సహించేంత వరకు సహిస్తూ లాస్ట్కి ఏ వ్యక్తి వలన వీరికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో వారి అడ్డు పూర్తిగా తొలగించుకోవడానికి పూర్తిగా వారిని హతమార్చేయాలి, చంపేయాలి అనేటువంటి తప్పుడు ఆలోచనలు కొందరు మనసులో వస్తూ ఉంటాయి. బాహ్య రూపంలో కనిపించేటువంటి శత్రువులను వారిని మొత్తం తొలగించాలి, దారికి అడ్డం లేకుండా అని తప్పుడు అలవాట్లను, అంటే తప్పుడు పద్ధతుల్ని చాలామంది వాడుతూ ఉంటారు. బాహ్యంగా కనిపించేటువంటి శత్రువుల్ని మీరు దూరం చేస్తూ వస్తూ ఉన్నారు, కానీ మనకు తెలియకుండా, మనకి కనపడకుండా కొందరు శత్రువులు దాగి ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ శత్రువుని మనం శత్రువు అని అనుకోం. కొన్నిసార్లు నిజమైన శత్రువు ఎక్కడుంటాడు? ఆ నిజమైన ఆ శత్రువుని మన అడ్డును తొలగించుకొని దూరం చేసినప్పుడే మన ఆత్మకి కావలసినటువంటి నిజమైన సంతోషం,
ఆనందము అనేది పెరుగుతూ ఉంటుంది. మన ఆత్మకి శత్రులు మిత్రులు అంటే ఎవరు ఉంటారు? కామ క్రోధ లోభ మోహ అహంకారాల వలన ఆత్మలో పెరిగినటువంటి ఈర్ష్య ద్వేషం అటాచ్మెంట్ ఇవన్నీ కూడా మన ఆత్మకి శత్రువు లాంటివే. మరి కనిపించే రకంగా ఆ యొక్క శత్రువులను అడ్డు తొలగించుకొని వారిని పక్కన పెడుతూ వస్తున్నాము. కానీ మన దారికి అడ్డం ఉన్నటువంటి మనకు ఉండకూడనటువంటి శత్రువులే ఈర్ష, ద్వేషము, క్రోధము, అహంకారం, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, కాంపిటీషన్. ఇలాంటి శత్రువులను మనం శాశ్వతంగా మన నుండి దూరం చెయ్యాలి అనేటువంటి ప్రేరణ ఇచ్చేదే దేవి యొక్క స్వరూపము. మనకు దేవీ దేవతలు ప్రతి ఒక్క అలంకరణ ద్వారా ప్రతి ఒక్క భక్తుడికి వారు హింస కాకుండా అహింస అనేటువంటి పవర్తో ప్రతి ఒక్క రంగంలో ముందడుగు వేయాలి. ప్రతి ఒక్క ఆత్మను పరమాత్మకి సమీపంలో తీసుకురావాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం అదే ఉంటుంది. ఎప్పుడైతే మనకు మనస్సులో ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడేం అవుతుంది? వీరికి ఉండదు శాంతి, వారికి ఉండదు. పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్క ఆత్మతో ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారంలో వ్యవహరించటం. ప్రేమలో ఎంత పవర్ ఉందంటే నిప్పు చెయ్యని పని, గాలి చెయ్యని పని, హోదా చెయ్యని పని, సాత్వికమైనటువంటి మన యొక్క మనసులో పెరిగినటువంటి స్వచ్ఛమైన ప్రేమ అది చెయ్యగలుగుతుంది, అది పాసిబుల్ అవుతుంది. మరి నిజమైనటువంటి సంబంధం ఎప్పుడైతే ఆత్మ పరమాత్ముడితో జోడించుకుంటుందో, సత్సంగత్యంలో ఉంటారో, సత్సంబంధాలతో ఉంటారో, వారి మనసులో ఉండేటువంటి అతి ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారంతో మన దారికి అడ్డంగా ఉండేటువంటి శత్రువులను మనం జయించవచ్చు. ఆ ఆత్మతో మనం అన్ని రకాల ప్రేమ పూర్వకమైనటువంటి గొప్ప సంబంధం తప్పకుండా మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సులో మంచి ప్రేమ పూర్వకమైనటువంటి భావన, భావము మరియు భావన అని అంటారు, అదే దివ్య గుణాల ధారణ చేసేటువంటి వారికి, నిత్యం ఆధ్యాత్మిక చింతన చేసేటువంటి వారికి కష్టం లేకుండా సహజంగా న్యాచురల్గానే ఇవన్నీ ఆచరణలోకి వచ్చేస్తాయి. సహజంగా ఆచరణలోకి ఎప్పుడైతే వస్తాయో, ఇలాంటి దివ్య గుణ ఆచరణ చేస్తూ వాటిని దారిలో తీసుకువస్తూ ఇతరులను కూడా మన సమానంగా తయారు చేయటంతో మనలో కూడా పెరుగుతాయి. కొన్ని సంబంధాలు ఎలాంటివంటే మనం ఎంత ఇస్తామో అంత మన దగ్గరికి ఎక్కువ వస్తాయి, ఎంత పంచుతామో అంత మనం పెంచుకుంటాం. మంచి ధారణ, మంచి గుణాల ఆచరణలో చాలా గొప్ప పవర్ అనేది ఉంటుంది. గదా దేవి స్వరూపం ద్వారా మనకిస్తున్న మెసేజ్ ఏంటంటే, మీలో ఉండేటువంటి శత్రువులు మనసులో ఉన్నంత వరకు మీరు ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఇండియాలో ఉన్నా, ఫారెన్లో ఉన్నా, ఎక్కడికి పోయినా కానీ మీకు శత్రువులే అవుతూ ఉంటారు. ఒక క్రోధి, ఒక కామి, వికారాల్లో వశమైనటువంటి ఆత్మ ఎవరితో కూడా స్నేహంతో కూడినటువంటి సంబంధాలను తయారు చేసుకోలేదు. వారికి ప్రపంచమంతా కూడా వారికి తెలియకుండా శత్రువులే పెరిగిపోతూ ఉంటారు. ఫైనలీ వారికి కావలసినటువంటి ఆనందం, వారికి కావలసినటువంటి సుఖం నుండి పర్మనెంట్గా వారే దూరం అవుతూ ఉంటారు. అందుకే అంటారు, మనకి ఎవరు మిత్రులు ఉండరు, ఎవరు కూడా శత్రువులు ఉండరు. ఆత్మ తమకు తానే మిత్రువు, తమకు తానే శత్రువు అవుతుంది. ఎప్పుడైతే ఈగో ఫీలింగ్స్, అహంకారం యొక్క ఫీలింగ్స్ మన ఆత్మ నుండి శాశ్వతంగా దూరం కావో, మనం ఎవరితో కూడా
మనం సుఖశాంతమైనటువంటి రిలేషన్ని మెయింటైన్ చేయలేము. ఏ విధంగా అయితే మనం పరమాత్ముడి యొక్క పిల్లలమని తెలుసుకున్నామో, వారి యొక్క దారిలో మనం నడుస్తేనే ఫైనలీ ముక్తి, జీవన ముక్తికి మనం చేరుకుంటాము. మనం పొందబోయేటువంటి రిటర్న్ చాలా గొప్పది. మనకు కావలసినటువంటి గమ్యం కూడా చాలా గొప్పది. అంతటి ఉన్నతమైన గమ్యానికి మనం చేరుకోవాలి కాబట్టి చేస్తున్నటువంటి సాధన విధిపూర్వకంగా ఎంత నిష్ఠతో మనం చేస్తూ ముందడుగు వేస్తామో, ఇచ్చే రోజు పరమాత్మ కూడా మనకు రిటర్న్ అంత గొప్పగా ఇస్తాడు, ఫలదాయకంగానే దొరుకుతుంది. అలా విషయ వికారాల ప్రభావంలో ఉండేటువంటి ఆత్మ భ్రష్ట కర్మలు చేస్తూ వారు రిటర్న్ ఫైనలీ దుఃఖం మాత్రమే పొందుతారు. దుఃఖాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. దుఃఖప్రదమైనటువంటి సంబంధాలు ఎప్పుడు కూడా సుఖపెట్టవు, ఇతరులను కూడా మంచి దారిలోకి తీసుకురావు. కానీ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ మనందరి పట్ల ఏంటంటే, సుఖ ప్రదాతలమైనటువంటి పిల్లలు మీరు సుఖ స్వరూపులే. సుఖాన్ని పంచండి, సుఖంగా ఉండండి. దుఃఖ పెట్టకూడదు, దుఃఖం తీసుకోకూడదు. కాబట్టి మనలో దాగుండేటువంటి ఆ యొక్క క్రోధం, ఆవేశం అనే శత్రువులను మనం తీసేయడమే ఆ యొక్క శక్తి స్వరూపం ద్వారా మనందరం నేర్చుకునేటువంటి ప్రేరణ. తర్వాత బాణాన్ని చూపిస్తూ ఉంటారు. ఒక బాణం కోసం ఏం చెప్తారంటే, ధనుస్సు నుండి ఒక్కసారి బయటకు వచ్చిన బాణం, నోటి నుండి ఒక్కసారి వచ్చిన మాట, గడిచిపోయినటువంటి మన యొక్క గతం, గడిచిపోయినటువంటి మన యొక్క శరీరం యొక్క ఆయుష్, ఇవి ఏం చేసినా, ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి రిటర్న్ రావు. వాటిలో చేంజెస్ అనేది ఉండదు. కాబట్టి ఏదైనా పాస్ట్ అయిపోయింది, దాన్ని మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ప్రజెంట్ మాత్రమే ఉంది. ప్రజెంట్ని మనం ఎలా గడపాలంటే, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ టైం ఎప్పుడు గుర్తొచ్చినా నాకు హ్యాపీనెస్ తప్ప దుఃఖప్రదమైనటువంటి విషయాలు ఏవి గుర్తు రాకుండా, మనం క్రోధం, ఆవేశంతో చేసినటువంటి కర్మలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆత్మలో నిజమైన సుఖాన్ని, శాంతిని తీసుకురాదు. దాని యొక్క పరిణామం ఫైనలీ దుఃఖప్రదంగానే ఉంటుంది. ఏ విషయంలోనైనా కానీ సుఖదాత తండ్రికి పిల్లలము నేను కాబట్టి సుఖ స్వరూపంగా నేను ఉండాలి. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మాత్రమే నేను ఉండాలి అనేటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్లో నిత్యం మనం ఉండాల్సిందే అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని మనం ఎంచుకోవాలి. ఏదైనా లక్ష్యం మనం తీసుకుంటే, అది గొప్ప లక్ష్యం తీసుకుంటేనే గొప్ప లక్షణాలు తప్పకుండా మనలో కనిపిస్తాయి, పెరుగుతాయి. పరమాత్ముడి యొక్క సంతానమైన నేను, శాంతి సాగరుడికి సంతానమైన నేను, సుఖ స్వరూపమైనటువంటి ఆత్మ, సుఖప్రదమైనటువంటి సంస్కారాలను నేను ఆచరించాలి. ఎంత ఎక్కువగా సుఖ స్వరూపం యొక్క సంబంధాలను ఏర్పరచుకుంటామో, సుఖ స్వరూపం యొక్క అనుభూతిలో నేను అనుభవం చేస్తాను, నా ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరికి సుఖం తప్ప దుఃఖం దొరకదు. మన దుఃఖప్రదమైనటువంటి సంస్కారాలను పర్మనెంట్గా పక్కన పెట్టేసి సుఖ స్వరూపమైనటువంటి సత్సంబంధాలను మనం జోడించుకుందాం. కొందరు అంటూ ఉంటారు, నేను బాగానే ఉండాలనుకుంటానండి, కానీ పక్కవారు చేసేటువంటి తప్పుడు ఎలా ఉంటాయంటే, నేను ఎంత వద్దన్నా కానీ నాలో కోపాన్ని పెంచుతాయి, ఆవేశాన్ని పెంచుతాయి. అంత కోపాన్ని పెంచడానికి సత్తగా నేను చాలా మంచివారిని, నా అంత మంచి వాళ్ళు ఎవరు భూమి మీద ఉండరు. కానీ పక్కవారు చేసిన తప్పుల వలన, వారు చేసినటువంటి పనుల వలన, వాళ్ళు మాట్లాడిన తప్పుడు మాటల వలనే నాకు ఇంత కోపం వచ్చేస్తుంది, నాకు ఆవేశం వస్తుంది అని అంటూ ఉంటారు.
కొందరి మనుషుల యొక్క స్వభావం చాలా కఠోరంగా ఉంటుంది. వారి కఠోరంగా అలా ఉండడానికి ఎప్పుడు కూడా పక్కవారే తప్పు, పక్కవారు అలా రాంగ్ ఉన్నందువలనే నేను ఇలా అవ్వాల్సి వచ్చింది, నేను ఇలా రాంగ్ అయిపోయాను. తప్పుడు మనుషులు పక్కవారి వలనే నేను ఇలా ఉన్నాను అని పక్కవారి వైపు మనం చూపించడం కూడది. అన్నిసార్లు అది రైట్ కాదండి. ఎంత ఎక్కువగా స్వయంలో మనం పరివర్తన తీసుకువస్తామో, స్వపరివర్తన ద్వారానే మనం విశ్వంలో గొప్ప మార్పు, గొప్ప పరివర్తనను తీసుకురాగలుగుతాం. ఫైనలీ పరమాత్మ ద్వారా అన్ని రకాల శక్తుల్ని నేను తీసుకోవాలి, నేను పొందాలి, నేనే తీసుకోవాలి, నేనే పొందాలి అంటే నేనే చేయాలి కదండి. ఇది నియమం ఏంటి? ఎవరు చేస్తారో వారే పొందుతారు. నేనే పొందాలి అన్నప్పుడు నేనే చెయ్యాలి. నేను చేస్తేనే నన్ను చూసి ప్రతి ఒక్కరూ చేస్తారు. వారు కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు వేస్తూ ముందుకు రాగలుగుతారు. మనం చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ ఎదుటి ఆత్మలో ఒక మంచి ప్రేరణ మాత్రం పెంచాలి, ఒక మంచి దారిలో రావాలి, వారు నడవాలి. వారు కూడా రాంగ్ ఫీలింగ్లో తప్పుడు కర్మలు చేస్తూ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా సాధన చేస్తూ అన్ని వేళలో అన్ని రకాలుగా సత్సంబంధాలలో ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంలో ప్రతి ఒక్కరి రావాలని దేవి యొక్క స్వరూపం నుండి మనందరం పొందేటువంటి ఒక మంచి ప్రేరణ. దేవిని చూడగానే అలంకరణలో ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ దేవి యొక్క కళ్ళును చూస్తూ ఉంటాం. దేవి కళ్ళు చూడగానే భక్తుడికి ఎంత తప్పు ఆలోచనలు ఉన్నా, ఎంత పాపం కర్మలు చేయాలని ఆలోచనలు ఉన్నా, దేవి ముఖాన్ని చూడగానే, దేవి యొక్క స్వరూపాన్ని చూడగానే సెకండ్స్లలో మార్పు అనేది సహజంగా వస్తుంది. ఆ దేవి యొక్క స్వరూపం, దేవి యొక్క శక్తి మనం రిసీవ్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి. ఐస్ ద్వారా కూడా పవిత్రమైనటువంటి శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలి. తర్వాత దేవి యొక్క సింహాసనం చూడండి. దేవి యొక్క సింహాసనంలో చాలా రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. లోటస్ని చూపిస్తూ ఉంటారు, అవునా? తర్వాత కొన్ని చోట్లలో సింహాన్ని చూపిస్తూ ఉంటారు, ఇంకా కొన్ని చోట్లలో హంస వాహనాన్ని చూపిస్తూ ఉంటారు. సరస్వతీ దేవి స్వరూపాన్ని చూస్తూ ఉంటాం, హంస వాహనాన్ని చూపిస్తుంటారు దేవిని. సింహం యొక్క అంటే అలా రకరకాలుగా దేవి యొక్క వాహనాలను చూపిస్తూ ఉంటారు. అంటే మన యొక్క సిట్టింగ్ పొజిషన్, మన యొక్క మైండ్, మన యొక్క థింకింగ్ అనేది కూడా అంత సర్వోత్తముగా గొప్ప స్థానంలో మనం ఉండాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎప్పుడు అంత గొప్పగా హయ్యెస్ట్గా ఉండాలి. మనం కూర్చుంది సింపుల్ ప్లేస్ అయినా మన థింకింగ్ మాత్రం సర్వోత్తమంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్క భక్తుడికి దేవి యొక్క స్వరూపం నేర్పిస్తూ ఉంది. మరి దేవి యొక్క అలంకరణలో మనం ఎన్నో విషయాలను చర్చించుకుంటూ ఉన్నాము. శంఖము, చక్రము, గద, పద్మము ఇవన్నీ శ్రీ మహావిష్ణు చేతిలో చూపిస్తుంటారు. తర్వాత సిట్టింగ్ పొజిషన్లో చూడండి, దేవి యొక్క స్వరూపాలలో రకరకాలుగా మనం వాహనాలను చూస్తూ ఉంటాము. అది దేవుడి యొక్క స్వరూపమైన, దేవి యొక్క స్వరూపమైన ప్రతి ఒక్క భక్తుడికి ఇచ్చేటువంటి గొప్ప సందేశం, అహింసా బలము ద్వారా స్వమానంలో మీరు ఉంటూ సత్సంబంధాలను జోడిస్తూ ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి సమీపంలోకి మీరు రండి. భ్రష్ట కర్మలతో ఎప్పుడు కూడా దేవతలకి మనం సమీపంలోకి రాము. మనం దేవతల యొక్క స్టోరీస్ ఎన్నో వింటుంటాం. ఆ దేవి భక్తుడికి అంటే రాక్షస సంస్కారాలు ఉండేటువంటి వారికి వారి తప్పును వారు తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఎన్నోసార్లు ఇస్తున్నట్టుగా
ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత చెప్పినా తనలో ఏ మార్పు తెచ్చుకోకుండా వారు ఎలా ఉన్నారో అలాగే ఉంటూ ఆ తప్పుడు కర్మల్లోనే వారు ఎంజాయ్ చేస్తూ అదే రైట్ అనేటువంటి రాంగ్ ఫీలింగ్లో ఉండేటువంటి వారి పర్మనెంట్గా ఏం చేస్తుందా దేవి? తన యొక్క స్వరూపాన్ని చూయిస్తూ అలాంటి వారిని కంప్లీట్గా హతమారుస్తుంది, అంటే వాళ్ళ దారి నుండి పక్కన చెప్పేస్తుంది. అలా ఎవరైతే రాక్షస కర్మలు చేస్తారో వారి కర్మల వల్లనే భగవంతుడి యొక్క సన్ముఖంలో రాకుండా వారు దూరం అయిపోతూ ఉంటారు. మన శ్రేష్ఠ కర్మలు మాత్రమే మన ఆత్మను భగవంతునికి సమీపంలో తీసుకువస్తుంది. భ్రష్ట కర్మలు చేసే ఆత్మ భగవంతుడి నుండి శాశ్వతంగా పర్మనెంట్గా దూరం అయిపోతూ ఉంటుంది. ఇది ఈ యొక్క స్వరూపం ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకునేది దేవి మనకు నేర్పించేటువంటి ఒక గుడ్ మెసేజ్ అన్నమాట. మరి ఈ రకంగా దేవిని చూడగానే కొందరు భక్తులకి, కొందరు ఏంటంటే మెజారిటీ భక్తులకి ఏదో ఒకటి అడగాలి 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 అనేటువంటి కోరికే వస్తుంది. ఏ భక్తుడైనా దేవి స్వరూపానికి ముందు వెళ్ళి ఖాళీ చేతులతో వచ్చేస్తారా? రారు. ఏదో ఒకటి దేవికి కోరికను అడుగుతూ ఉంటారు, రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. దేవి, నాకు ఆరోగ్య, ఐశ్వర్య, సంతోషం, శక్తుల్ని మీరు ఇవ్వండి, పుత్ర సంతాన ప్రాప్తిని కలిగించండి, అది మీరు మాత్రమే నాకు ఇవ్వగలరు, మీరు మాత్రమే నాకు చెయ్యగలరు అని. దేవిని చూడగానే భక్తుడి యొక్క స్వరూపం ఎప్పుడు కూడా అడిగే స్వరూపంగా, రిక్వెస్ట్ చేసేటువంటి స్వరూపంగానే మనం చూస్తూ ఉంటాము. అందుకే దేవి అంటేనే ఇచ్చేవారిగా, ఇప్పుడు ఆశీర్వాదాలు ఇస్తున్నట్టుగా వారి యొక్క స్ట్రెచ్చర్ని చూయిస్తూ ఉంటారు. మనం దేవి ద్వారా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు. దానికి మనం చేయాల్సినటువంటి సాధన పరమాత్మతో సర్వ సంబంధాలు జోడిస్తూ సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతిని మనం చేయడం. ఏ ఆత్మ అయితే పరమాత్మతో సర్వ సంబంధాలు జోడించుకుంటుందో సర్వ ప్రాప్తుల అనుభూతిని సహజమైన రీతిలో వారు చేస్తూ ఉంటారు. సహజమైన రీతిలో పరమాత్మ ప్రాప్తుల యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేయాలి అంటే దానికి కావాల్సిందే సహజ రాజయోగ అభ్యాస సాధన. ఎప్పుడైతే మన ఆత్మ సహజ రాజయోగ అభ్యాస సాధన చేస్తుందో అప్పుడే సర్వ సంబంధాలు ఈజీ పద్ధతిలో పరమాత్మతో జోడించగలుగుతుంది. ఎప్పుడైతే సర్వ సంబంధాలు మనం సహజమైన రీతిలో పరమాత్మతో జోడిస్తామో అప్పుడు మనలో కూడా అన్నీ ఉన్నట్టుగా, హాయిగా ఉన్నట్టుగా, నేను తృప్తిగా జీవిస్తున్నట్టుగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయగలుగుతాం. చాలామంది మనుషులకి ఒక ఫీలింగ్ అన్నమాట, ఇవన్నీ చేయడం నా వల్ల కాదు, ఇవన్నీ నాకు దొరకవు, అన్నీ అందరికీ రావు, దొరకవు, ఇంపాసిబుల్. సహజ రాజయోగ అభ్యాసం సాధన ద్వారా మనం ఎన్నో లాభాలని పొందవచ్చు. మన ఆత్మకి కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేయవచ్చు. రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చేయడానికి అడవిలో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఘోర తపస్సులో అంటే బొటన వేలుపై నిలబడాల్సిన అవసరం ఎవరికీ లేదు. సహజమైన రీతిలోనే చాలా ఈజీ పద్ధతిలో భగవంతుడి ద్వారా మనం సర్వ ప్రాప్తుల యొక్క ఎక్స్పీరియన్స్ని చేస్తూ ఉండాలి. దాన్ని అంటారు సహజ రాజయోగ అభ్యాస సాధన చేయడం అని. ఈజీగా చేయడం అంటే ఆ విధంగా కఠోరంగా మనం బొటన వేలుపై నిలబడి అడవిలో ఉంటూ అలాంటి ఏవి చేయకుండా ఆ దేవిలో ఉండేటువంటి శక్తుల్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. అలంకరణ ద్వారా కూడా మనం ఎన్నో గుణాలు నేర్చుకోవచ్చు. దేవి యొక్క సిట్టింగ్ పొజిషన్ ద్వారా కూడా మనం ఎంతో గొప్ప గుణాన్ని నేర్చుకోవచ్చు. మరి గొప్ప అలంకరణ అంటే దేవి యొక్క స్వరూపం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నేడు సమాజం
అలంకరణలకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి టైంలో మనం ఉన్నాం. ఆకర్షణలు, అట్రాక్షన్స్ ఎక్కువగా వారిలో కనపడితే వారు ఎంతో గొప్పవారి అవుతామేమో అని తప్పుడు ఆలోచనలో మెజారిటీ మనుషులు జీవిస్తూ ఉన్నారు. నిజమైన సౌందర్యం మన యొక్క సంకల్పాలు, మన యొక్క దృష్టి, మన యొక్క మాటల్లో ఆత్మీయత, ఆధ్యాత్మికతను తీసుకురావడమే నిజమైన గొప్ప అలంకరణ. సో ఈరోజు ఎపిసోడ్లో దేవతల్లో ఉండేటువంటి ఆ యొక్క గుణాలను, శస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అలంకరణలు ఏవైతే ఉన్నాయో, ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దాని వెనకాల దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.